స్మార్ట్ సూపర్ సుందరనేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం గత నెలలో విడుదలైనటువంటి అనేక సినిమాలు, ముఖ్యంగా బిగినింగ్ హరిహర వీరమల్లు, తర్వాత కూలీ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఈ మూడు డిజాస్టర్స్ అంటే ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇవి ముఖ్యంగా సరి అయిన కథను తీసుకోకపోవడం, అలాగే మెలోడీ ఉన్న పాటల్ని లేకుండా పోవడం, ఎంతసేపు కమర్షియల్గా వాళ్ళు ప్రయత్నిస్తున్నారే కానీ మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ అలాంటివి అసలు సరైనవి ఈ మధ్యకాలంలో రావట్లేదు. అందులోనూ 1, 2, 3 అన్నట్టు కూలీ 1 సరిపోదు అన్నట్టు కూలీ 2 అని ఇలాగా ఈ రకంగా దానికి కొనసాగింపు కూడా. ఇవంతా పెద్ద పెద్ద బడ్జెట్స్, అబౌవ్ 300 crores, బట్ డిజాస్టర్స్. అది పవన్ కళ్యాణ్ది అంతే, జూనియర్ ఎన్టీఆర్ది అంతే, అండ్ ఏదైతే రజనీకాంత్ కాంబినేషన్ నక్కిని నాగార్జునతో తీసినటువంటి అది అంతే. మొత్తం అన్నీ కూడా డిజాస్టర్స్. అయితే ఎప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, బార్బరిక్ అనేటువంటిది మహాభారతంలో ఉండేటువంటి ఒక పాత్ర. బార్బరీకుడు, ఘటోత్కచుని యొక్క కుమారుడైనటువంటి బార్బరీకుడు అనేటువంటి వాడు. అంటే ఆయన ఒకేసారి 3 బాణాలను వేయగా సమర్థుడు. దాన్ని తీసుకుని ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్తో చేయాలని అనుకున్నాడు. కానీ దానికి ఒక థియేటర్కి మన ఎవరైతే దాన్ని ప్రొడ్యూస్ చేశారో ప్రొడ్యూసర్ వెళితే థియేటర్ మొత్తం మీద 6 ఉన్నారంట. అంటే ఆట క్లోజ్ చేయాలి. యాక్చువల్గా ఆయన ఏం చేశాడంటే ఇంకో 4 టికెట్లు కొనుక్కుని ఇంతమంది ఉంటే మినిమం వెయ్యాలి అని ఉంటుందన్నమాట. వెళ్ళి అడిగాడు, ప్రేక్షకులను అడిగాట. ప్రేక్షకులు వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు. ఆయన తన చెప్పుతో తాను కొట్టుకోవడాన్ని మనకి యూట్యూబ్లో చాలా చూసాం. అంటే నేనేమంటున్నానంటే, అసలు ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల టైటిల్స్ ఎక్కడైనా అర్థంపర్థంగా ఉంటున్నాయా మీరు గమనించండి. మ్యాక్సిమము సరి అయిన దాని పేరు బార్బరిక్ అని పెడితే సామాన్యుడికి ఏమర్థమవుతుంది? ఇది బార్బరిక్ అంటే కూడా మాకే అర్థం కాదు. ఆ భాషను చదువుకున్న మాకే అర్థం కాదు. బార్బరికుడు అంటే అర్థమవుతుంది. ఆ టైటిల్ని అలా ఫిక్స్ చేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఫిక్స్ చేసేటప్పుడు లేదా ఇంకొక రకమైన టైటిల్ని ఎన్నుకోవాలి. సరి అయిన టైటిల్ ఉండట్లేదు, సరి అయినటువంటి స్క్రీన్ ప్లే ఉండట్లేదు, మంచి మెలోడీస్ ఉండేవి. ఒకప్పుడు సినిమాల్లో అన్ని మెలోడీ సాంగ్స్ ఉండేవి, అలాంటివి ఉండట్లేదు. కానీ ప్రజల నుంచి మాత్రం విపరీతమైన ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అలా ఎలా కుదురుతుందండి? ఎందుకు వస్తారు సినిమాకి? ఈ సినిమా కోసం నువ్వు పెంచిన టికెట్ ధరతోటి పెట్టుకుని అసలు ధర కాకుండా దానికి మొదటి 2 వారాలు లేదా 12 రోజులు అదనపు టికెట్ పెట్టుకుని మళ్ళీ థియేటర్కి వచ్చి అక్కడ తినుబండారాల మీద కూడా చెంపదెబ్బ కొట్టించుకుంటూ ఇంకా సినిమాకి 4, 3 ఇంట్లో వాడు రావాలి అంటే ఎందుకు వస్తారండి? టైటిల్స్ ఏమి లేవు, సత్తా ఏం లేదు, పాట ఏమిటో వినపడదు, అంతా మ్యూజిక్ డామినేషన్ ఉంటుంది. తర్వాత అసలు ఆ పాట కూడా ఒక మంచి ట్యూన్. మీరు ఆ మధ్యన కుబేర సినిమా వచ్చింది. ఆ కుబేర సినిమాలో ఉన్న ఒకే పాట నిజానికి శవయాత్ర మీద చేసిన పాట, పోయిరా మామ అని ఉంది. దేవిశ్రీ ప్రసాద్ చక్కగా ట్యూన్ ఇచ్చాడు. అది దేనిగా అది వాడిన సందర్భం అయితే కొంచెం అశుభ సందర్భంలో దాన్ని ఊరేగింపుగా పాడిన పాట అయినా కూడా దానికి ఒక మంచి మెలోడీ ఒత్తిడి పాటను రాయగలిగారు. దానికి అలా అన్నమాట. అలా ఒక మెలోడీ ఉండాలి. ఉన్న ఒక సాంగ్ అయినా కూడా అన్నమాట. అలాంటి మెలోడీ సాంగ్స్ లేకపోవడం, కథలో అసలు ఎక్కడ కథ సరిగా నడవకపోవడం, ఎంతసేపు కొట్లాటలు కాల్పులు ఇవి తప్పితే ఏమీ ఎక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్ లేదా మంచి ఇంకా కొంచెం ఒకవేళ ఇలాంటివే ఉన్నా ఒక బాహుబలి అవి టైటిల్స్ బాగున్నాయి, దాంట్లో పాటలు బాగున్నాయి, కొంచెం తీసిన విధానము అవి బాగానే ఉంది వాటిల్లో అన్నమాట. ముఖ్యంగా ఈ టైటిల్స్ మరీ
చాలా వర్స్ట్గా తయారైంది. ఈ ఇండస్ట్రీకి టైటిల్స్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళ ఇష్టంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ ప్రజలు దీన్ని ఎంతవరకు ఆదరిస్తారు? ఇలాంటి టైటిల్ పెడితే ఒప్పుకుంటారా? అసలు ఆ థియేటర్లకు వస్తారా అనేటువంటిది ఇప్పుడు చెప్పిన ఆఖరిది బార్బరిక్ అనేటువంటిది పెద్ద ఉదాహరణ. ఇది వెరీ చాలా డిసప్పాయింట్ చేసినటువంటి డిజాస్టర్గా మిగిలిపోయింది ఈ బార్బరిక్ అనమాట. ఈ టైటిల్స్ నడవండి, ఇలాంటివి ఏవి నడవు. పూర్వకాలం ఎంత మంచి మంచి సినిమాలు ఉండేవండి. ఒక దానవీర సూరకర్ణ పౌరాణికలను చూడండి, ఒక చక్కటి ఫ్యామిలీ ఓరియంటెడ్లో శ్రీవారి ముచ్చట్లు అనే టైటిల్ చూడండి, ఇంకా ఎన్నో ఉన్నాయి. శంకరాభరణం అనేటువంటి ఒక టైటిల్ చూడండి. అలాగే ఇంకా చాలా మంచి మంచి టైటిల్స్ ఏంటి, అద్భుతమైన టైటిల్స్. తర్వాత ఈ చిరంజీవి మంచి స్వయం కృషి ఎంత ఎంత అద్భుతమైందండి. అసలు ఆ టైటిల్లోనే మనం ఏం చేస్తాము అనేటువంటి స్వయం కృషి అంటేనే అర్థమైపోయేలాగనమాట. అలా ఒక టైటిల్ అర్థవంతమైంది లేకుండా ప్రజల్లోకి నెట్టేసి ఎవరని చూస్తారండి? ఎక్కడ చూస్తారు చెప్పండి? దానికి తోడు అవి రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజుల్లోనే అందులోని ఇందులోని వచ్చేస్తున్నాయి. ఇంకా దీనికోసం అంత నన్ను అడిగితే సినిమా ఖర్చును మ్యాక్సిమం తగ్గించుకోవాలండి. అది మొన్న ఒక సినిమా వచ్చింది, నరసింహ అవతారము ఏదో అన్నదండి. కేవలం 30-40 కోట్లలో తీశాడంటే అప్పులు చేసి 400 కోట్లు కలెక్షన్ వచ్చిందండి. చూడండి మరి. అది కూడా యాక్టర్స్ కాకుండా యానిమేషన్లో తీసేశారు. బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి విజయం, అద్భుతమైన డబ్బు సంపాదించుకుంది. ఇక్కడ ఏంటంటే ప్రజలకు అది మనకు చెప్పడానికి కావాల్సినటువంటి అది లేకపోతే, కాంటెంట్ కనుక లేకపోతే ప్రజలు చూడరు. టైటిల్స్ బాగాలేకపోయినా నచ్చవు. పాటలు మినిమం 2 సూపర్ హిట్ సాంగ్స్ ఉంటే కానీ వెళ్ళవు. కథ ఎంత ప్రాధాన్యత ఉందో, టైటిల్ ఎంత ప్రాధాన్యత ఉందో, అందులో ఉండే పాటలు. ఒకానొక టైంలో చిత్రంలో 6 పాటలు ఉంటే 6 హిట్ అయిపోతూ ఉండేవి. 70స్లో, 80స్లో, 90స్లో ఎన్ని పాటలు ఉంటే అన్ని హిట్ సాంగ్సే. ప్రేమాభిషేకం, ఏంటి జస్టిస్ చౌదరి, ఇలాంటి సినిమాలు అసలు ఉన్న పాటలన్నీ హిట్టేనండి ఆ సినిమాల్లో. ప్లస్ మంచి కథ. ఇప్పుడు కథ ఎక్కడ ఉంటుందండి? ఏదో సినిమాలు తీసుకొస్తున్నారు, ఏవో రాస్తున్నారు, ఏదో పెట్టేస్తున్నారు. అక్కడ ఒక 100 కోట్లు ఒక హీరోకి అంటారు, ఒక 80 కోట్లు ఇంకొక హీరో అంటారు, హీరోయిన్కి ఒక 10 కోట్లు అంటారు. మొత్తం బడ్జెట్ అంతా పెంచేయడం, తర్వాత నిర్మాతలు నెత్తి మీద ముసుగు వేసుకోవడం. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ టైటిల్స్ నేను గత కొద్దిగా 1.5 ఇయర్ నుంచి అవి చూస్తున్నాను. ఎక్కడ ఆ టైటిల్స్ అసలు ఏమాత్రం బాగుండట్లేదు. చాలా ఇది మొట్టమొదట వీళ్ళు మార్చుకోవాల్సినటువంటి అంశాల్లో టైటిల్ సరియైనది ఎన్నుకోవడం, కథ మంచి కథ ఉంటేనే తీయడం. అలాగే ఇక్కడ హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ కాదు. అసలు నన్ను అడిగితే హీరోకి రెమ్యూనరేషన్ ఇవ్వకండి, ఆడిన తర్వాత వచ్చే దాంట్లోనే మీకు ఇంత % అని చెప్పండి. డిజాస్టర్ అయినప్పుడు ఆ డిజాస్టర్లో అతను భాగమే అవుతాడు, అప్పుడు హీరో కూడా ఒక భాగమే అవుతాడు. సో ఇప్పుడు అతనికి 100 కోట్లు 80 కోట్లు ఇచ్చి తర్వాత ఇతను కనీసం ఇది ఒక 30 కోట్లు కూడా చేయక చాలా ఇబ్బంది అండి. నేను చెప్పాను కదా, ముఖ్యంగా ఏదైతే ఈ కూలీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది ఇంకో సినిమా, అదొకటి. ఇవన్నీ హరిహర వీరమల్లు అయితే ఆయన ఫ్రీగానే చేశాడండి. అతను రెమ్యూనరేషన్ తీసుకోలేదంట పవన్ కళ్యాణ్ యాక్చువల్గా. అయితే అతనికి మాకు తెలుసా లేక తర్వాత చూద్దాం, వస్తే బాగా ఆడినప్పుడు ఆలోచిద్దాంలే అనుకున్నాడో ఏమో. కానీ ఇప్పుడున్న నిర్మాతలు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రస్తుత విధానాన్ని ఆగి సినిమా ఆడిన తర్వాత రెమ్యూనరేషను, వచ్చిన లాభాల్లో మీకు రెమ్యూనరేషన్, నష్టాలు వస్తే దాని పరంగా ఆయన ఖర్చులకు తగ్గది ఇవ్వడం అంతే. ఇవి అలా చేస్తే తప్ప ఇవి ఎంత మాత్రం ఒక దారిలో పడవు. ఇదే ఈవేళ నేను చెప్పాలి అనుకున్నాను.